నిజం చెప్పండి, ఎఫ్ఈలో మా ఫ్రెండ్ సుజాత పిక్కి లైక్ కొట్టారంట, పైగా సో బ్యూటిఫుల్ అని కామెంట్ కూడా పెట్టారంట. నిజంగా దుర్గా, అదెవరో నాకు తెలీదు, నా ఎఫ్ఈ ఫ్రెండ్ కూడా కాదు. మరెందుకండి అదేమో కాలనీ అంతా అలా చెప్పుకుంటూ తిరుగుతుంది? నా గురించా? నిజంగా నాకు తెలీదే. అయిపోయాడు గుండుగాడు. లేకపోతే నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేయడా? అదేంటి అల్లుడు గారు, ఎంత మా అమ్మైపోతే మాత్రం నువ్వు ఇలా ఒంటరిగా కూర్చుని బాధపడుతూ తాగటం ఏమాత్రం బాగలేదు అల్లుడు. తట్టడాయ్ ఓరి మామో. ఏమోయ్, అది మా అమ్మ నాన్న ఊరు నుంచి వస్తున్నారు. అది అది అర్థమైందిలేండి. నేనేదో మిమ్మల్ని రాసి రంపాన్ని పెడుతున్నట్టు కాకుండా మీరే నా మీద అజమాయిషీ చేస్తున్నట్టు నటించాలి, అంతేగా? అంతే అంతే బంగారం, బాగా అర్థం చేసుకుంటావు బంగారం నువ్వు. మరైతే నాకు బంగారు నెక్లెస్. ఏమండి రండి రండి, నేను ఫైర్ సర్వీసెస్ లో ఉద్యోగానికి అప్లై చేశానండి. అయితే వెంటనే విత్డ్రా చేసుకో. ఏమైందండి? నాకు కూడా ఉద్యోగం వస్తే ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉండదు కదా? ఫైనాన్స్ డబ్బులు పక్కన పెడితే ఫైర్ సర్వీస్ వాళ్ళకి ఇబ్బంది కలగవచ్చు. అదేలాగండి? ఏముంది, మీకు మంట పెట్టడం తప్ప ఆర్పడాలు తెలియవుగా. రాహుల్, ఏంటి? రేపు వ్యాలంటైన్స్ డే కదా, నాకు రింగ్ ఇస్తే రేపు తప్పకుండా కలుస్తా, ఓకేనా? అలాగే రాణి. థ్యాంక్ యూ రాహుల్. తప్పకుండా ఇస్తాను. దేని నుంచి ఇవ్వను? సెల్ నుంచా, ల్యాండ్ లైన్ నుంచా? దేని నుంచైనా పర్వాలేదు. బాయ్. వస్తా అన్నయ్య, వస్తా అన్నయ్య, వస్తా అన్నయ్య. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అమ్మ పడేసింది నడుపడి. అప్ప ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉండదు. ఏంటి అప్పారావు గారు, ఏండి ఏంటండి ఇక్కడ ఉన్నారు? పెళ్ళైన దగ్గర నుండి ఎక్కడే ఎడుతున్నాను లేవయ్యా. మీ సంగతి సర్లే గాని, నాకు నేను చేసుకుపోయే అమ్మాయికి జాతకాలు బ్రహ్మాండంగా కుదిరేటండి. మీరు రావాలి, మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి. అయ్యో పాపం, పెళ్లి చేసుకుంటున్నావా? సుమాంటూ పెళ్లి చేసుకుంటే పాపం అంటారేటండి. డైలాగ్ మీనింగ్ నీకు పెళ్లి అయ్యాక అర్థం అవుతులే. బయలుదేరు. సర్లేండి, మీరు రండి తప్పకుండా. వస్తానండి, మీరు వెళ్ళండి. దీనికి ఇదే కరెక్ట్ ప్లేస్. మా గ్రూప్ లో ఇంకోటి జాయిన్ అవుతున్నాడు అన్న విషయం వెంటనే సుబ్బారావు గారితో పనిచేసుకోవాలా. రే సుబ్బారావు, అపరా బాగున్నావా? నేను బానే ఉన్నాను. ఆ సుబ్రహ్మణ్యం గారు లేడా? ఆడి జాతకం, ఆడు చేసుకోబోయే ఆడి పిల్లం జాతకం, ఇద్దరు జాతకాలు బ్రహ్మాండంగా కలిసిపోయి తెగ మురిసిపోతున్నాడు రా. ఎన్ని కలిస్తే ఏం లాభం? చివరికి అందరి బతుకులు ఇంతేనన్న సంగతి తెలీదు వాడికి. కొంపతీసి అప్లోడ్లేమో. రాణి రాణి, ఏంటండి? ఫోన్ రింగ్ అవుతుంది కదా, ఒకవేళ ఆ ఫోన్ నా కోసమే అయితే ఇంట్లో లేనని చెప్పు. హలో, ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఒసేయ్, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? లేనని చెప్పమన్నానుగా. చాలండి, ఆ ఫోన్ వచ్చింది నా కోసం.
మనందరి ఫసక్ కామెడీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆదరాభిమానాలతో మమ్మల్ని ఆశీర్వదించండి.